హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, రకరకాల పచ్చళ్ళు అయితే పెడుతూ ఉంటాము. అందులో మాగాయ అనేది ఆంధ్ర స్టైల్ మామిడికాయ ఊరగాయ అండి. ఆంధ్రాలో ఈ మామిడికాయ ఊరగాయ పెట్టని ఇల్లంటూ ఉండదు. మాగాయ మీద అనేక కవితలు కూడా రాశారు కవులు. ఈ మాగాయ అన్నంలో కలుపుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసి కలుపుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే అమోఘంగా ఉంటుంది. అలాగే ఎండాకాలంలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చిక్కని పెరుగులో ఈ మాగాయ పచ్చడి కలిపి ఉల్లిపాయ, వెల్లుల్లి తరుగు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి నూనెలో వేపి ఈ పోపు పెరుగులో కలిపితే ఎంతో రుచిగా ఉండే పెరుగు పచ్చడి అన్నంలోకి రెడీ అవుతుంది. ఇది అన్నంలో కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. అలాగే ఈ పచ్చడిని ఇడ్లీలోకి, దోశలోకి, రొట్టెలోకి ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. అలాగే పెరుగన్నంలోకి మాగాయ మహా అద్భుతంగా ఉంటుంది. చద్దన్నంలో కూడా అంతే రుచిగా ఉంటుంది. ఈ మాగాయ పచ్చడి చేయడానికి నేను ఇక్కడ 4 మామిడికాయలు తీసుకున్నానండి. ఈ విధంగా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకోవాలి. మాగాయ కాయలు రకరకాల కాయలు వాడుతూ ఉంటారండి. ఏ కాయలతో పెట్టే అలవాటు ఉంటే ఆ కాయలతో పెట్టుకోవాలి. మేమైతే ఊట ఎక్కువగా ఉండి, కండ ఎక్కువగా ఉండి కాయలు పెట్టుకుంటామండి. టెంక చిన్నగా ఉన్నది పెట్టుకుంటే టెంక కూడా పచ్చళ్ళలో వేసేసుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడైతే టెంక వేయట్లేదు. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి తడి లేకుండా తుడిచి పైన తొక్క గీసేసి ముక్కలు కోసుకోవాలి. మేమైతే ఇది వరకు మా చిన్నప్పుడు ఆల్చిప్పలతోటి పీలర్ లాగా తయారు చేసి దాంతో తొక్కలు గీసేవారండి. ఆంధ్రాలో ప్రతి ఇంట్లోనూ ఆ విధంగానే తొక్కలు గీసుకునేవారు. కొంతమంది కత్తిపీటతో తీసేవారు. ఇప్పుడైతే పీలర్లు వచ్చేసాయి, మనకి ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా ముక్కలన్నీ కోసేసుకొని తగిన ఉప్పు వేసి ఊరబెట్టాలండి 1-2 రోజులు. ఆ తర్వాత నీరు దిగుతుంది కదండి, ఊటంతా, ఒక కాయలో నీరంతా ముక్కలన్నీ పిండేసి ఆ ఊటని విడిగా ఎండలో పెట్టడము, ఈ ముక్కల్ని విడిగా ఎండలో పెట్టడము చేస్తారు. ఈ విధంగా ఒక రోజు పెట్టిన తర్వాత మిగతా రోజు ఊటని ఎండలో పెట్టరు. ఇక ముక్కల్ని ఎండలో పెడుతూ ఉంటారు. బాగా ఎగర వెండిన తర్వాత మళ్ళీ ఊటలో వేసి స్టోర్ చేసుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాగాయ కలుపుకుంటారు. కొంతమంది ఒకేసారి కలిపేస్తారు. ముక్కల్ని కొలుస్తున్నానండి. 4 కప్పుల ముక్కలు అయితే అయ్యాయి. ఈ విధంగా కొలత ప్రకారం తీసుకుంటే ఈ పచ్చడి సంవత్సరం పొడుగునా నిలవ ఉంటుందండి, చెడిపోకుండా. ఈ మాగాయ ఊరగాయని మనము ఉప్పులో వేసి ఊరబెట్టిన తర్వాత రకరకాలుగా వాడుకుంటారండి. పులుసుల్లోనూ, పప్పుల్లోనూ ఈ మాగాయ ముక్కల్ని వాడుతూ ఉంటారు. ఎన్నో విధాలుగా స్టోర్ చేస్తూ ఉంటారు. బాగా ఇరగెండ పెట్టేసి ఆ ముక్కల్ని ఒక డబ్బాలో దాచుకుని కావాల్సినప్పుడు పులుసుల్లోనూ, పప్పుల్లోనూ వేసుకుంటూ ఉంటారు. చింతపండు బదులు వాడతారు. ఇక్కడ 4 కప్పుల ముక్కలు నాకు వచ్చాయి. ఈ ముక్కలకి 3/4 కప్పు ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి కలిపి ఒక 2 రోజులు ఊరబెట్టాలండి. నేనైతే ఒక్కరోజే ఊరబెడతాను. మరుసటి రోజు గట్టిగా పిండేసి ఎండబెట్టేస్తాను. అలా కూడా చేసుకోవచ్చు. ఇక నూనె మాగాయ అని చేస్తారు. ఒకరోజే ఎండలో పెట్టేసి ఆ సాయంత్రానికల్లా మాగాయ కలిపేస్తారు. అది మరొక వీడియోలో షేర్ చేస్తానండి ఆ పచ్చడి. ఇది రాళ్ల ఉప్పుని నేను గ్రైండర్లో వేసి సన్నగా మిక్సీ పట్టుకున్నానండి. ఈ పచ్చళ్ళకి రాళ్ల ఉప్పు వేసి చేస్తేనే మంచిదండి. నిలవ పచ్చళ్ళకి టాటా సాల్ట్, ఆశీర్వాద్ సాల్ట్ అటువంటివి వాడకూడదు. 1 చెంచా పసుపు వేస్తున్నాను. వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉంచుతాను. రాత్రికల్లా అది బాగా నీరంతా దిగుతుంది. పొద్దుటే ముక్కలు పిండేసి ముక్కలు మాత్రమే ఎండలో పెట్టుకోవాలి. ఊట మరీ ఎక్కువ వచ్చిందనుకోండి, ఊట కూడా ఎండలో పెట్టుకోవాలి. మీరు సంవత్సరం పొడుగునా ఈ విధంగా ఉప్పులో వేసిన ముక్కలు కావాలి అనుకుంటే కనుక ఊట ఎక్కువగా వచ్చే మామిడికాయలు తీసుకొని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. మూత పెట్టేశానండి. మరుసటి రోజు చూస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా వడిలినట్టు అయ్యాయి. రసం అంతా కిందకు దిగింది. గట్టిగా పిండేసి ఆ ముక్కల్ని పళ్ళాల్లో ఎండబెట్టేస్తున్నాను. ఏప్రిల్, మే టైంలో పెట్టుకుంటే మంచి ఎండలు ఉంటాయి కదండి, బాగా ఎండిపోతాయి. ఈ విధంగా పళ్ళల్లో పెట్టేసి ఎండలో పెట్టేస్తాను. సాయంత్రానికల్లా ఇలా ఎండిపోయాయండి, బాగా వడిలిపోయాయి. నాకు ఊట తక్కువ వచ్చింది కనుక నేను ఇంకో రోజు ఎండబెట్టట్లేదు. ఎండలోంచి తీసేసిన తర్వాత వేసేస్తున్నాను. అంతే అండి. ఇవి ఒక 4-5 రోజులు బాగా ఊటలోనే మగ్గనిచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకి నాకు
కప్పున్నర నూనె పోసుకున్నానండి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. పప్పు నూనె నువ్వుల నూనె వేస్తే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ నువ్వుల నూనె వేసే చేస్తున్నానండి. దానికి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేగాక వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచినవి ఒక అరకప్పు వేసుకున్నానండి. ఈ విధంగా మెత్తగా వేయండి మామిడికాయ ముక్కలు. ఇక ఇందులో పోపులో 4-5 చెంచాల జీలకర్ర పొడి వేస్తున్నానండి. రెడీమేడ్ పొడేనండి, పచ్చి పొడి. తర్వాత మెంతి పొడి కూడానండి 4-5 స్పూన్లు వేసుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టు, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు, చేదవుతుంది. బాగా నూనెలో వేపాలి ఈ పొళ్ళు 2. అంతే అండి, వేగింది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఆ వేడిలోనే మనము కారం వేసేసుకోవాలండి. 1 కప్పు కారం వేసుకుంటున్నానండి. ఈ కారము నేను 3 మ్యాంగోస్ కారం వేసుకున్నాను. అయితే మేము మిరపకాయలు వేయించి పొడిగట్టి కలుపుతాము. అయితే ఆ విధంగా ఇప్పుడు నేను చేయలేదు. అందుకని ఆ వేపిన కారం టేస్ట్ రావడం కోసం ఇలా నూనెలో కారం వేసి కొద్దిసేపు వేపిన తర్వాత నూనె అంతా బాగా చల్లారిన తర్వాత, ఈ పోపు అంతా చల్లారిన తర్వాత ఈ మాగాయ ముక్కల్లో కలిపేసుకోవాలండి. అంతే అండి, పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎండలో పెట్టి చేస్తాం కనుక చెడిపోతుందనే భయం కూడా లేదు. ఎవరన్నా చేసుకోవచ్చు. కొత్తగా పచ్చళ్ళు పట్టేవారు కూడా చక్కగా చేసుకోవచ్చు. అంతా నేను జాడీలోకి ఎత్తి పెట్టేస్తానండి. ఇది మీరు కొద్దిగా ఎప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఉప్పులో వేసిన ముక్కల్ని ఆ విధంగానే ఉంచేసుకొని, లేదు అంటే ఒకేసారి కారం కలిపేసుకోవచ్చు. నేను ఒకేసారి కారం కలిపేశానండి. ఎందుకు అనంటే నేను కొద్దిగా మా సిస్టర్స్కి, మా పిల్లలకి పంపిస్తాను కనుక కారం కలిపేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు కారం కలుపుకోవడం చేత కాదనేసి కలిపేసిస్తున్నాను. ఈ మాగాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాగాయ పచ్చడికి పీచున్న మామిడికాయ తీసుకున్నా బాగుంటుందండి. అయితే పొడుగుగా ముక్కలు కోసి చేస్తాము. అయితే నేను ఇక్కడ అంత పొడుగుగా చేయలేదండి, ఎందుకంటే ముక్కలు పాడేస్తున్నారు. ఇలా చిన్నగా ముక్కలు చేస్తే అన్నంలో కలిపేసుకుంటారు కదా అనేసి నేను ఉద్దేశంతో నేను చిన్నగానే చేశాను. ఇక మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. తర్వాత ఆ పచ్చడంతా తీసేసిన తర్వాత ఈ మూకుళ్ళలోనే కొద్దిగా అన్నం కలిపేసి కలుపుకు తింటే భలే ఉంటుందండి. మా అమ్మమ్మ అలాగే చేసేవారు. ప్రతి పచ్చడికి లాస్ట్లో కొద్దిగా అన్నం వేసేసి అందరికీ తలో ముద్ద ఇచ్చి రుచి చూడమనేవారు. అలా తింటేనే ఆనందం. తర్వాత 2 రోజులకి మాగాయ బాగా ఊరి బాగుంటుందండి. మనం వేసిన వెల్లుల్లి, మెంతి పొడి, జీలకర్ర పొడి అంతా బాగా కలిసి 2 రోజులకు ఊరి పచ్చడి చాలా బాగుంటుంది. ఓసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇది చాలా మందికి తెలుసండి, తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఒకవేళ తెలియని వారు ఎవరన్నా ఉన్నా, చేసుకోవాలనుకున్నా ఈ విధంగా చేసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు నలుగురికి షేర్ చేస్తే తెలియని వాళ్ళు ఈ చేసుకుంటారని షేర్ చేయమని చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.